TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. 22వ వార్డు అభ్యర్థి మంద వెంకటేష్ ఇదివరకు కేసీఆర్ ఉన్న పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాము. అభివృద్ధి పనులు ఇదివరకు ఉన్న గవర్నమెంటు ఇప్పుడున్న గవర్నమెంటు తక్కువ చేస్తుంది. ఇదివరకు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వార్డు డెవలప్ అయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ 5 గ్యారంటీలు చెప్పి మబ్బు పెడుతుంది. ఏం పనులు చేస్తలేదు, టైంపాస్ కాలక్షేపం చేస్తుంది. ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, కన్యాల లక్ష్మి ఇచ్చారు, షాదీ ముబారక్ ఇచ్చారు, కిట్ ఇచ్చారు, ఏసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. అప్పుడు అభివృద్ధి పనులు అయినాయి. అది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడున్న గవర్నమెంటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం పనులు అయితలేవు. ఉన్న పథకాలు సరిగ్గా వేయలేకపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ చాలా పనులు చేశారు. పైలశేఖర్ రెడ్డి నాకు గుర్తించి నాకు టికెట్ ఇచ్చారు. ఇక్కడ పబ్లిక్లో మంచి ఇమేజ్, పేరు మంచిగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. కారు గుర్తుకు ఓటేస్తామంటున్నారు, వేసి గెలిపిస్తున్నారు. చేస్తామని ప్రజలు సహకరిస్తున్నారు. ఇక్కడ వార్డులో ఉన్న సమస్యలు డ్రైనేజే కానీ, సీసీ రోడ్లే కానీ, మన వాటర్ ట్యాంకులే కానీ, మోరీలే కానీ, కమెటాలు ఏదైనా ఉన్నా కూడా మేము కారు గుర్తుకు ఓటేస్తే అభివృద్ధి పనులు చేపడతామని ముందుకు వస్తున్నాను. నా పేరు మంద వెంకటేష్, 22వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. కారు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మంద